హాయ్! హలో! గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మన తెలుగమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. హోప్ మీరందరూ కూడా బాగున్నారు. సేఫ్‌గా ఉన్నారని అనుకుంటున్నాను. అండ్ అందరికీ శ్రీ క్రోధనామ ఉగాది శుభాకాంక్షలు. సారీ ఫర్ ద లేట్ విషెస్ అండి. అండ్ జస్ట్ ఇగ్నోర్ మై వాయిస్. కొంచెం గొంతు బాలేదు అండ్ కొంచెం లోగా ఉందనమాట. అందుకని ఈ మధ్య పిల్లలకి హెల్త్ సెట్ అయ్యి, నాకు కొంచెం చూసుకొని అందుకే ఈ వ్లాగ్ కొంచెం లేట్ అయిపోయింది. లేకపోతే ఎర్లీగానే పెట్టేద్దాం అనుకున్నాను. అండ్ మా ఉగాది చాలా డల్‌గా ఒకలాగా స్టార్ట్ అయిందనమాట. ఎక్స్‌పెక్ట్ చేయలేదు. బట్ మా ఉగాది ఎలా జరిగిందో మీ అందరికి కూడా షేర్ చేసుకుంటాను కాబట్టి అలానే ఈ ఇయర్ కూడా షేర్ చేస్తున్నా. యాస్ వీ నో అబ్రాడ్‌లో ఉంటే అన్ని ఫెస్టివల్స్ ఇండియాలో ఉన్నంత కలర్‌ఫుల్‌గా అలా అయితే చేసుకోలేము. ఎవరు ఉండరు కాబట్టి. ఎస్పెషల్లీ మాకేంటంటే అన్నీ అవైలబుల్‌గా ఉండవు. అండ్ ఆఫీస్‌లో లీవ్ ఉండదు. సో, ఇలా మల్టిపుల్ రీజన్స్ అనమాట. ఆ రోజైతే మార్నింగే స్టార్ట్ చేశాము. సో, పొద్దున్నే కొంచెం మొక్కలకి వాటర్ అది పోసేసుకొని హెడ్ బాత్ చేసేసి ఇక్కడ దేవుడి సామాను అంతా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. ఐడల్స్ ఉంటాయి కదా! సో, దేవుడివి ఏవన్నా ఫెస్టివల్స్ అప్పుడు స్పెషల్‌గా అనుకుంటే రూపేణి లిక్విడ్ ఉంటుంది కదా! సో, దాంతో కాటన్ మీద వేసుకొని క్లీన్ చేసేసుకుంటాను. రెగ్యులర్ బేసిస్ అయితే నేను రూపేణి యూజ్ చేయనండి. పీతాంబరి ఉంటుంది కదా! సో, పీతాంబరి మనకి ఇండియన్ స్టోర్స్‌లో దొరుకుతుంది. లేదంటే ఇండియా నుంచి తెచ్చుకున్న ఫైన్. నన్ను కొంతమంది అడిగారు కాబట్టి ఆ పాయింట్ మెన్షన్ చేస్తున్నాను. సో, ఫెస్టివల్స్ అప్పుడు ఏంటంటే ఆ విగ్రహాలు అవి కొత్త లుక్‌గా ఉండాలని చెప్పి రూపేణి యూజ్ చేస్తా అనమాట. రెగ్యులర్ బేసిస్ అయితే అంత మంచిదేం కాదు. అండ్ మోస్ట్‌లీ నాకు ఆ స్మెల్ అస్సలు నచ్చదు. సో, ఇక్కడ దేవుడి సామాను అంతా క్లీన్ చేసేసుకొని, నాకు వంటగదిలోనే ఒక సైడ్‌కి ఒక ర్యాక్ అరేంజ్ చేసుకొని, ర్యాక్ పైన దేవుడిని పెట్టుకున్నాను అనమాట. ఇంకే రూమ్‌లో పెట్టడానికి ప్లేస్ లేదు. ప్లేస్ అంటే బెడ్‌రూమ్స్‌లో అలా పెట్టుకోలేం కదా! ఇంకా వంటగదిలోనే ఒక కార్నర్‌కి పెట్టేద్దాం అన్నట్టు అక్కడే సెట్ చేసుకున్నాం. సో, చాలా చిన్న టేబుల్ అనమాట. ఎక్కువ పెట్టుకోవడానికి ఏముండదు. స్పెషల్‌గా ఏదైనా వ్రతాలు అవి చేసుకోవాలంటే కింద పెట్టుకోవచ్చు కానీ అరేంజ్ చేసుకోవచ్చు. బట్ లేదంటే ఇలా దానిపైన పెట్టుకొని పూజ చేసేసుకుంటాను. అండ్ ఇక్కడ అషిత పొద్దున్నే లేచి పడుకుంది మళ్ళీ. అండ్ ఇక దక్షిత్ కూడా లేచాడనమాట. మా హస్బెండ్ స్నానం చేపిస్తున్నారు. చాలామంది అడిగారు కదా! షేర్ చేస్తున్నాను. అండ్ నేను అషితాకైనా, దక్షిత్‌కైనా సేమ్ ప్రొడక్టే వాడతానండి. అండ్ ఎస్పెషల్లీ మామూత్ ప్రొడక్ట్స్ ఎందుకంటే ఇవి డెర్మటాలజికల్లీ టెస్టెడ్, క్రూయల్టీ ఫ్రీ ఉంటాయి, న్యాచురల్ ఉంటాయి అండ్ డెర్మటాలజికల్లీ టెస్టెడ్ కూడా సేఫ్ అనమాట పిల్లలకి. సో, నేను అందుకే ఇద్దరికి అవే యూజ్ చేస్తాను. ఇండియా నుంచి తెచ్చుకున్నాను వచ్చినప్పుడు. అండ్ ఇదేంటంటే ఓట్ మిల్క్ ఉంటుంది కాబట్టి చాలా మంచిగా అనిపిస్తుంది నాకు. ఎస్పెషల్లీ దక్షిత్‌కి కంప్లెక్షన్ కొంచెం బాగా ఇంప్రూవ్ అయింది అన్న ఫీలింగ్ వస్తదనమాట. అండ్ ఇదేంటంటే హెడ్ టు టో వాష్ అండి. హెయిర్ వాష్ కానీ, బాడీ వాష్ కానీ కంప్లీట్‌గా ఇదే ఒక్క సింగిల్ ప్రొడక్టే యూజ్ చేయొచ్చు. చాలామంది ఫేస్‌కి మళ్ళీ ఫేస్ వాష్ ఉంటదా అని అడుగుతారు. నేను ఎప్పుడు అలా సెపరేట్‌గా వాడలేదు. బాడీ వాష్ అయినా ఫేస్‌కి, బాడీకి కలిపే యూజ్ చేస్తాను. నా కూపన్ కోడ్ అయితే పైన స్క్రీన్ పైన ఇస్తాను. అండ్ మీరు యూజ్ చేసుకోవచ్చు. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. అండ్ ఇవి మనకి మామూలు ప్రొడక్ట్స్ అన్నీ నైకా, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, పర్పుల్‌లో, మామాఅర్త్ వెబ్‌సైట్‌లో, ఆఫ్‌లైన్‌లో కూడా స్టోర్స్‌లో కూడా అవైలబుల్‌గా ఉంటున్నాయి. సో, మీరు ఎక్కడైనా పర్చేస్ చేసుకోవచ్చు హ్యాపీగా. ఇప్పుడు సమ్మర్ కాబట్టి పిల్లలకి నేను అంతకుముందు కూడా చెప్పాను సన్ స్క్రీన్ మస్ట్ అండి. మనకి ఎలానో పిల్లలకి కూడా అంతే. ఇది మామాఅర్త్ వాళ్ళది ఓట్ మిల్కే అనమాట. 30 PA++ సన్ స్క్రీన్ ఇది. చాలా బాగుంటుంది. సో, దక్షిత్‌కి అయితే ఖచ్చితంగా అప్లై చేస్తాను. అండ్ మామాఅర్త్ ప్రొడక్ట్స్ తెలుసు కదండి, ప్లాస్టిక్ పాజిటివ్. సో, వీళ్ళు యూజ్ చేసే ప్లాస్టిక్ కన్నా రీసైకిల్ చేసే ప్లాస్టికే ఎక్కువ. అండ్ మన ఎవ్రీ పర్చేస్ మీద ఒక ప్లాంట్ అయితే ప్లాన్ చేస్తారనమాట. సో, 2025 కల్లా 1 మిలియన్ ట్రీస్ అనేవి ప్లాన్ చేయాలని వాళ్ళ ప్లాన్, ఇనిషియేటివ్. సో, నాకైతే చాలా బాగా అనిపించింది. సో, కూపన్ కోడ్ అండ్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. సో, ఎవరికైనా కావాలంటే తప్పకుండా పర్చేస్ చేసుకోండి. అండ్ ఇక్కడ మొత్తం తను కూడా రెడీ అయిపోయాక అషితాని హాల్‌లో పడుకోబెట్టామనమాట. సో, ఇక్కడ బెడ్ అంతా సెట్ చేస్తున్నాను. బెడ్‌షీట్ అదంతా ముందు రోజు నైటే మారుస్తాను. ఫెస్టివల్స్ ఏమన్నా ఉంటే ఆ రోజు మార్నింగ్ అంటే నాకు అవ్వదు. అందుకే ముందు రోజు నైటే కొత్తది మార్చేస్తా అనమాట. సో, అందరు లేచాక బెడ్ అయితే సెట్ చేసేసుకున్నాను. బెడ్ సెట్ చేసుకోకపోతే ఇంట్లో పని అవ్వన ఫీలింగే వస్తది నాకైతే. అండ్ ఇక్కడ మొత్తం అన్నీ ఇంకా పనులన్నీ అయిపోయాక ఇంక మా హస్బెండ్ కూడా ఫ్రీ అయిపోయారు. దక్షిత్‌కి స్నానం చేపిచ్చేశారు కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నామంటే కాశీగంగ ఉంటుంది కదా!
ఖాసికంగ్లో కొంచెం పసుపు వేస్తున్నాను. ఇలా ఫెస్టివల్స్ అప్పుడు నేను ఖచ్చితంగా ఇల్లంతా ఎవ్రీ రూమ్, ఎవ్రీ కార్నర్, బట్టలకి, ర్యాక్స్కి అన్నిటికీ ఇలా వాటర్ చిమ్ముకుంటాము. ఎందుకంటే ఇక్కడ అంత శుద్ధిగా ఉండలేం కదా, ఎస్పెషల్లీ ఎవరు లేనప్పుడు. అండ్ నాకు పీరియడ్స్ వస్తూ ఉంటాయి. దేవుడి టచ్ చేయకపోయినా ఇంట్లో తిరుగుతూ ఉంటాం కదా, అవి ఇవి కబోర్డ్స్లో ముట్టుకోవడం తప్పదు. సో అన్నిటికీ పరిహారంగా కాశీగంగ నాతో ఎప్పుడు ఉంటుంది అనమాట. తెచ్చుకున్నాను జర్మనీ వచ్చినప్పుడు కూడా. అది లేని వాళ్ళు అట్లీస్ట్ పసుపు వాటర్ అన్నా చిమ్ముకోండి, అదొక తృప్తి అనమాట మనకి. సో అదంతా చేసేసుకొని ఇక్కడ దేవుడికి అంతా సర్దుకొని ఇంక పూజ చేసుకున్నాం. పచ్చడి చేయలేదని చాలామందికి డౌట్ రావచ్చు. అండ్ ఫ్లవర్స్ కూడా ముందు రోజు దొరకలేదన్నమాట సూపర్ మార్కెట్లో, అందుకే ఏం లేవు. నా దగ్గర వెండి పువ్వులు ఉంటాయి, అవి పాదాల దగ్గర వేసేస్తాను అనమాట ఎవ్రీ ఫోటోకి. సో అలా పెట్టేసి ఇక్కడ ఇద్దరం దీపారాధన చేసుకున్నాము. అండ్ పచ్చడి ఎందుకు చేయలేదంటే వేపపూత అస్సలు దొరకలేదండి మాకు, మామిడికాయ కూడా లేదు నా దగ్గర. ఇంకా ఉన్న 1-2 వాటికి ఏం చేస్తా అని చెప్పేసి ఇంకా పచ్చడి చేయలేదు. అంటే అదేం మ్యాండేటరీ కాదు కదా, ఆ రోజు మంచిగా బాగుండాలని స్వీట్తో స్టార్ట్ చేసాము. ఉగాది అంటే షడ్రుచులు కదా, బట్ మేము అనుకోకుండా మాకు షడ్రుచుల్లో ఫస్ట్ చేదు తగిలింది అనుకోవాలి. అషితకి ఆ రోజు అంటే ముందు 2 days కొంచెం టెంపరేచర్ బాగానే ఉంది, బట్ నీరసంగా ఉంది, అలా ఫీవర్ అనుకున్నాము. బట్ ఆ రోజు ఈవినింగ్ నుంచి ఆల్మోస్ట్ 104 ఫీవర్ 4 days ఉందన్నమాట. చాలా సిక్ అయిపోయింది, ఫుడ్ ఏమీ తినలేదు అసలు. ఆ రోజు మేము టెంపుల్కి వెళ్ళాలి అని మా హస్బెండ్ లీవ్ పెట్టుకున్నారు ఆ రోజు, మంచిగా సెలబ్రేట్ చేసుకుందామని. బట్ అషిత హెల్త్ కండిషన్ కొంచెం బాగా డౌన్ అయిపోతూ ఉందన్నమాట. ఇంకా మాకు పండగలాగా కన్నా సిక్ డే లాగా ఎక్కువ అయిపోయింది చెప్పాలంటే. దండం పెట్టుకోము. సో అవుట్ఫిట్ అంతా తీసుకొని పెట్టుకున్నాను. ఈ శారీ మొన్న పార్సల్ వీడియోలో చూపించాను కదా మీకు, నాకైతే చాలా నచ్చింది కలర్. సో మంచి డార్క్ షేడ్, చాలామందికి నచ్చింది, నాకు మెసేజ్ చేశారు. అండ్ బ్లౌజ్ ఇది వచ్చింది. అండ్ ఐ వాంటెడ్ టు సే అండి, చాలా పేజెస్లో ఏంటంటే మీరు ఇలా వీడియోస్లో చూపించగానే తక్కువ క్వాలిటీ అన్నీ చాలా ప్రైస్ తక్కువ పెట్టేసి జనాల్ని అట్రాక్ట్ చేసేలాగా చేస్తున్నారు. సో నాకు కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి. అండ్ కొంతమంది ఏంటంటే మీరు క్వాలిటీ బాగుందన్నారు, మా క్వాలిటీ బాగాలేదు అని చెప్తున్నారు. సో నేను ఏ పేజ్లో చెప్పానో ఆ పేజ్లో మీరు తీసుకోండి, అప్పుడే మీకు నేను చెప్పిన క్వాలిటీ వస్తుంది. వేరే ఏదో పేజ్లో తక్కువకి ఇచ్చేశారు, లేదంటే ఏంటి వీళ్ళకన్నా 500 తక్కువ 600 తక్కువ అంటే అది ఆ క్వాలిటీనే ఉంటుంది. సో ప్లీజ్ అలాంటి వాళ్ళు నన్ను అడగద్దు. నేనైతే క్వాలిటీ నచ్చితేనే చూపిస్తాను వీడియోలో, నేను కొనుక్కుంటాను అట్ ద సేమ్ టైం. సో రెడ్ శారీ కూడా అంతేనండి. సో ఎవరో పేజ్లో 1000-1500కి ఇచ్చేస్తున్నారు అంటే అందులో క్వాలిటీ ఉంటుంది. పేజ్ టు పేజ్ 50 రూపీస్ మ్యాక్సిమం 100 రూపీస్ డిఫరెన్స్ వస్తుంది, కానీ 500-600 డిఫరెన్స్ అయితే రాదు. సో అది కొనుక్కొని వాళ్ళ మైండ్ సెట్ అనమాట, అంతే. సో శారీ ఇది. అండ్ ఇదిగోండి బ్యాంగిల్స్ కూడా రెడీ చేసి పెట్టేసుకున్నా. అండ్ జ్యువెలరీలోనే తీసి పెట్టుకున్నా అనమాట. సో ఈ జ్యువెలరీ పెట్టుకోవాలా అంటే ఇది మ్యాచ్ అవుతుంది బాగా, లేకపోతే కాంట్రాస్ట్ ఈ రెడ్ వేసుకుంటే బాగుంటుంది అన్నది ఆలోచిస్తున్నాను అనమాట. మొన్న ఇండియా నుంచి తెప్పించుకున్నాను. ఇవి సాయి శ్రీజ కలెక్షన్స్ నుంచి తెప్పించుకున్నానండి ఈ 3 pieces. సో నాకైతే బాగా నచ్చాయి. తన పేజ్లో ఎప్పటి నుంచో ఆల్మోస్ట్ 2-3 years నుంచి తీసుకుంటున్న పేజే. సో ట్రస్టెడ్ పేజే. ఇంకా చాలా వెరైటీ కలెక్షన్స్ ఎప్పటికప్పుడు రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటుంది తనైతే. ఇది నాకు బాగా అనిపించింది అనమాట. అంటే లేటెస్ట్ మోడల్ ఇది, ఎప్పుడో తీసుకున్నాను, పార్సిల్ ఇప్పుడు వచ్చింది కాబట్టి ఇప్పుడు చూపిస్తున్నాను. బాగుంది. ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. నాకు ఈ కలర్ లేదనిపించి తీసుకున్నాను అనమాట. చాలా బాగుంది. వేసుకున్నప్పుడు చూపిస్తాను నేను రెడీ అయ్యాక. దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి, బుట్టలు అనమాట. ఇలా వచ్చాయి, భలే ఉన్నాయి అసలు. ఇవైతే ఏ శారీకైనా మ్యాచ్ చేయొచ్చు. బీట్స్ ఇవ్వలేదు కాబట్టి ఏ దాని మీదకైనా వెళ్ళిపోతాయి. సో వినాయకులు వారు వచ్చారు, బుట్ట చాలా డిఫరెంట్గా అనిపించింది నాకు వినాయకుడు లాకెట్తో. సో ఇది ఈ సెట్. అండ్ ఈ సెట్ కూడా నాకు బాగా నచ్చింది, చాలా బాగుంది.
నాకు తెలిసి మోస్ట్లీ ఇది పేర్ చేస్తానేమో అనుకుంటున్నాను. చూద్దాం, వేసుకొని చూస్తే కానీ తెలీదు. ఇది కూడా అంతే, చాలా చాలా లైట్ వెయిట్ ఉంది, చాలా బాగుంది, మంచి డిజైన్ అనమాట. పర్ల్స్ వచ్చి బ్యాక్ సైడ్. సో పేస్టల్ షేడ్, ఇందులో కలర్ స్టోన్స్ కూడా ఉన్నాయి. నాకేంటంటే పేస్టల్స్ ఉంటాయి కదా కొన్ని శారీస్ అని చెప్పి ఇది తీసుకున్నా. క్వాలిటీ చూసారు ఎంత బాగుందో, చాలా చాలా బాగుంది. చాలా ఆలోచించుకొని కొనుక్కున్నాను ఈ సారీ. అండ్ ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ ట్రెండింగ్ అయిపోయింది ఇప్పుడు. చూసారా, ఇది చాలా సింపుల్ నెక్ పీస్, పిల్లలకైనా బాగుంటుంది, అషితాకు కూడా ఫ్యూచర్లో బాగుంటుంది కదా అని. అండ్ ఇది తీసుకోవడానికి ఇంకో మెయిన్ రీజన్ ఏంటంటే ఇవి. సో బ్యాక్ సైడ్ మీరు చూసారంటే స్క్రూ టైప్ వచ్చిందనమాట. సో ఇందులో ఇయర్ రింగ్స్ ఉన్నాయి. ఇయర్ రింగ్స్కి మనం నెక్ పీస్ కూడా మ్యాచింగ్ వేసుకోవచ్చు. కలర్ ఆప్షన్స్ చాలా ఇచ్చారు. ఇవి ఇయర్ రింగ్స్ అనమాట. సో వీటికి మనం ఈ మ్యాచ్ చేసుకొని పెట్టుకోవాలి ఏదైతే అది. సో ఇలా పెట్టేసుకొని నీట్గా పెట్టేసుకోవడమే. వైట్ అయితే వెయిట్, ఏ కలర్ కావాలంటే ఆ కలర్, చాలా కలర్సే వచ్చాయి. గ్రీన్, పింక్, ఈ పేస్టల్ బ్లూ, వైట్, సో మంచి కలర్స్ వచ్చాయి. నాకైతే బాగా అనిపించింది సెట్. సో దేని మీదకన్నా పేర్ చేయొచ్చు. ఈవెన్ లాంగ్ డ్రెస్సెస్ ఉంటాయి కదా, సో వాటికి కూడా పేర్ చేయడానికి చాలా బాగుంటుందని చెప్పి ఆ కాన్సెప్ట్తో ఎక్కువ తీసుకున్నాను. అంటే డ్రెస్సెస్ మీద కూడా కావాలి సింపుల్గా వేసుకోవడానికి. చూడండి ఎంత బాగుందో. అండ్ ఇది కూడా. సో ఈ 3 పీసెస్ కూడా నేను సాయి శ్రీజ కలెక్షన్స్లోనే తీసుకున్నాను. క్వాలిటీ అయితే చాలా బాగుంటాయి దాని దగ్గర. సో ఐదర్ ఇది కానీ మ్యాచ్ చేస్తా ఈ శారీకి. అండ్ రెడీ అయ్యాక మేము ముందుకు వస్తాను. అండ్ ఫెస్టివల్ కాబట్టి ఈరోజు యాజ్ యూజువల్ బ్రేక్ఫాస్ట్ అయితే లేట్ అయింది. అండ్ ఇక్కడ ఏం చేస్తున్నా అంటే చట్నీ చేశాను అనమాట. సో చట్నీ చేశాక అప్పుడు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు స్పెషల్ ఏంటంటే మైసూర్ బోండా వేస్తున్నాను. మైసూర్ బోండాకి నేను ముందు రోజు నైటే కలిపేసి పెట్టుకున్నాను అనమాట. ఇంకా అందుకని ఫస్ట్ అయితే చట్నీతో స్టార్ట్ చేశాను. అదైతే బోండా వేసేయడమే కదా, సో చట్నీ అయిపోతే వేడివేడిగా బోండాలు వేసుకొని తినొచ్చు కదా అని. అండ్ మైసూర్ బోండాకి మెజర్మెంట్స్ కూడా చాలామంది అడిగారు ఆ రోజు ఇన్స్టా స్టోరీలో పెట్టినప్పుడు. సో నేను సింపుల్గా చెప్పేస్తా అండి. 1 కప్పు మైదాకి 1 కప్పు పెరుగు అండ్ ఒక 1 to 2 స్పూన్స్ బియ్యం పిండి అండ్ కొంచెం బేకింగ్ సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ యాడ్ చేసుకొని కలిపేసుకోవడమే అనమాట. మోస్ట్లీ పెరుగుతో కలిపేసుకోండి, బట్ పెరుగు పుల్లగా ఉంటే బాగుంటుంది. కొంచెం పుల్లగా ఉంటే మాకు ఇక్కడ ఫ్రెష్గా యోగట్ ఉంటుంది కాబట్టి నేను యోగట్ వేసుకొని మార్నింగ్ అయితే అంత టేస్ట్ అనిపించదు కాబట్టి నైట్ కలిపేసుకొని బయట వదిలేసాను అనమాట. సో మార్నింగ్కి మంచి టేస్ట్ వచ్చింది. సో వేసే ముందు కొంచెం ఇలా కలిపేసుకొని ఆయిల్లో వేసుకుని మంచిగా పొంగి చాలా క్రిస్పీగా వచ్చాయి. సో పండగ రోజు కాబట్టి కొంచెం స్పెషల్గా అండ్ చాలా డేస్ అయిపోయిందని చెప్పి మైసూర్ బజ్జీ గుర్తొచ్చి ఇంకా అదే ప్రిపేర్ చేశాను. అండ్ మంచిగా బ్రేక్ఫాస్ట్ తినేసాను. అండ్ చట్నీ మిగిలింది ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట. ఇవి నేను తేములో ఆర్డర్ చేశాను అని చెప్పాను కదా, సిలికాన్ క్యాప్స్ బాగా యూస్ అవుతున్నాయండి. ఇలా ఏదైనా లిడ్స్ లేని బౌల్స్కి పెట్టుకోవడానికి చాలా బాగా అనిపిస్తుంది. అండ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన వెంటనే ఇంకా లంచ్ ప్రిపరేషన్స్ చేస్తున్నాను, ఎందుకంటే లేట్ అయిపోయింది అప్పటికి బ్రేక్ఫాస్ట్ అయ్యేటప్పటికి. అండ్ ఇక్కడ ఆనియన్ ఎందుకు చూపిస్తున్నా అంటే మీకు ఒక ఆమెకి నాకు డిస్కషన్ అవుతూ ఉంటుంది అనమాట, మీరు ఆనియన్స్ కడగరు అని 1-2 టైమ్స్ చెప్పున్నారు. నేను ముందు కడిగేసి అప్పుడు పీల్ చేస్తాను. బేసిక్గా ఇక్కడ చాలా నీట్గా ఉంటాయండి, అసలు ఏమీ కొంచెం కూడా డస్ట్ కానీ ఆ లేయర్ కానీ ఏమి ఉండదు. పైన ఎక్స్ట్రా లేయర్ తీసేస్తాం కాబట్టి నీట్గానే ఉంటుంది. సో అది కూడా వాష్ చేయాలంటే అప్పుడు లేయర్కి వాష్ చేసుకోవాలని నా ఫీలింగ్. సో అది చిన్నగా చెప్తున్నాను. అండ్ ఇక్కడ ఆ రోజు ఇంకా టైం ఎక్కువ లేదనమాట. సో మా హస్బెండ్ సాంబార్ రైస్ చేయి అని చెప్పారు. బేసిక్గా పిల్లలు నేను ఎప్పుడైనా చేసుకోవాలన్నప్పుడు చేసేసుకుంటాం, వాళ్ళతో పాటు నేను తినేస్తాను. ఆ రోజు ఎందుకు మా హస్బెండ్ అడిగారు అనమాట చెయ్యి అని, ఇంకా అందుకని చెప్పి సాంబార్ రైస్కే చేసేస్తున్నాను. అదైతే ఈజీగా ఉంటుంది అండ్ నెంబర్ ఆఫ్ వెజిటేబుల్స్ వెళ్ళిపోతే. అండ్ దక్షిత్కి మాకు కూడా అదే, అషితాకి ఫీవర్ వచ్చేస్తుంది అనమాట అప్పటికి. ఇంకా అందుకే అషితాకి అయితే ఇంకా అది పప్పు అది అరగదు కదా, ఇంకా అందుకనే పెట్టుకోలేదు. అండ్ ఇందులో వెజిటేబుల్స్ అనేవి కంప్లీట్లీ ఆప్షనల్ అండి. నాకైతే ఇంట్లో కనిపించిన ఐటెం ప్రతిదీ వేసేస్తాను. టేస్ట్ మారిపోతుంది అంటే ఏం మారదు, మంచి టేస్టీగా ఉంటుంది సాంబార్ రైస్ అయితే. అసలు
ఏ ముహూర్తాన్ని స్టార్ట్ చేసానా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే తొందరగా అయిపోతుంది, అట్ ద సేమ్ టైం హెల్దీ అండ్ చాలా టేస్టీగా కూడా అనిపిస్తుంది. అండ్ మా ఉగాది స్పెషల్స్ అయితే అంతే. ఇంకా రోజు అషిత చాలా క్రాంకీగా అయిపోతూ ఉందన్నమాట నిద్ర లేచాక. అప్పటికి కూడా ఈ కుకింగ్ అంతా చేస్తూ మధ్య మధ్యలో ఎత్తుకొని ఇంకా మా హస్బెండ్కి ఇచ్చి, సో తన్ని కొంచెం ప్యాంపర్ చేస్తున్నాము. ఎందుకంటే సిక్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ పిల్లలు మదర్ దగ్గర ఎక్కువ ఉంటూ ఉంటారు కదా. ఇంకా పులిహోర ఇంకా ఇవన్నీ పెట్టుకోలేదు. సేమియా ఒక్కటి ప్రిపేర్ చేశాను, కొంచెం లేట్గా చేశాను. ముందైతే పిల్లలకి లేట్ అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా కుక్కర్ పెట్టేస్తున్నాను అనమాట. నానబెడతాను, అందుకే అన్ని కడిగి పెట్టేసుకున్నాను పక్కన. అండ్ ఇంకా ప్యారలల్గా పక్కనే పాలు కూడా పెట్టేశాను అనమాట సేమియా కోసం. ఏదో ఒకటి స్వీట్ చేయాలి కదా ఇంట్లో అని చెప్పేసి చేశాను. ఆ రోజైతే మైండ్ అస్సలు బాగాలేదండి. అషిత అలా లో అయిపోతూ ఏడుస్తూ చాలా ఇదిగా అనిపించింది. ఎందుకంటే హుషారుగా ఉండే పిల్లలు సడన్గా సిక్ అయిపోతే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎస్పెషల్లీ అషిత నేను స్టోరీ షేర్ చేస్తూ ఉంటాను కదా, చాలామంది చెప్తూ ఉంటారు తనకి ఇంతలా ఫీవర్ రావడం, తను పుట్టాక నాకు ఇదే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేయడం. అసలు ఎంత అంటే అంత డల్గా అయిపోయి ఏడుస్తూ నైట్లు నిద్ర ఉండక ఆల్మోస్ట్ 10 days నుంచి చాలా దారుణంగా ఉందన్నమాట. బట్ అలా పాజిటివ్గా ఉంటూ మాకు మేము ఎనర్జీ తెచ్చుకుంటూ అలా స్పెండ్ చేసాము. యాక్చువల్గా ఆ రోజు స్టిల్ ఈవినింగ్ వరకు కూడా హోప్ ఉందన్నమాట, తను ఫీవర్ ఏం రాదు అంటే లో ఫీవరే ఉంటుంది, నార్మల్గా సెట్ అవుతుందిలే అన్నట్టు అనుకున్నాం, కానీ అవ్వలేదు. బట్ నిద్ర వస్తే చాలా అంటే ఎక్కువ స్లీప్ చేస్తారు కదా, సో మేము మెడిసిన్ వేసామన్నమాట. ఇంకా పడుకుంటూ ఉంది. ఇంకా తను పడుకున్నాక ఇంక మా హస్బెండ్ కూడా వచ్చారు, హాల్లో పెట్టి దక్షిత్ని కూడా తీసుకొచ్చేసాము. ఎందుకంటే దక్షిత్ అల్ల చేస్తూ ఉన్నాడు అనుకోండి, ఆ పడుకుని కొంచెం సేపు కూడా పడుకోదన్నమాట. ఇంక ఇక్కడ ఇద్దరం ఏం చేద్దాము ఏంటి ప్లాన్ అని ఆలోచించుకుంటూ ఇంకా కొన్ని ఉగాది మెమరీస్ని గుర్తు తెచ్చుకుంటున్నాం అనమాట. ఒకటి మీకు కూడా షేర్ చేస్తాను. అండ్ బెల్లం చల్లారాక పాయసంలో వేసేసాను. అండ్ ఇక్కడ పొద్దున్న చెప్పాను కదా నానబెడుతున్నా అని చెప్పేసి, సో మంచిగా నానిపోయి అండ్ ఇందులోనే పసుపు, కొంచెం కారం అండ్ మనకి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని చక్కగా సాంబార్ పౌడర్ వేసుకోవడమే, ఏమి ఇంకా వేయక్కర్లేదండి. టొమాటోస్ 2 వేసాను కాబట్టి చింతపండు కూడా అవసరం లేదు. సో ఎంటీఆర్ సాంబార్ మసాలా ఉంటుంది కదా, చాలా బాగుంటుంది. నాకు కొలతగా ఏం తెలియదండి, నేను ఏ వంటకం అయినా ఉజ్జాయింపుని చేశాడో అలవాటు అయిపోయింది నాకు. సో మామూలుగా క్వాంటిటీ బట్టి మీరు వేసుకోవచ్చు సాంబార్ పౌడర్ అనేది. అన్నీ వేసుకొని కలిపేసుకొని చక్కగా మెత్తగా అయిపోయే వరకు విజిల్స్ వేయించుకుంటే సరిపోతుంది. దాని తర్వాత పోపు వేసుకుంటే నెయ్యితో యమ్మీగా ఉంటుంది. బట్ వేడివేడిగా తినండి, అప్పుడే చాలా బాగుంటుంది. నేను 2-3 times చూపించినా మళ్ళీ జనాలు అడిగారు కాబట్టి మళ్ళీ చూపించాల్సి వస్తుంది అనమాట. సో విజిల్స్ అయిపోయిన తర్వాత మీరు వాటర్ కావాలంటే యాడ్ చేసుకోండి. కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంటుంది, మరి పలుకుగా కాకుండా. అండ్ లాస్ట్ టైం ఒకళ్ళు అడిగారు దీని గురించి, ఇది ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అండి. సో ఇలా వస్తుంది అనమాట. ఇది ఎప్పుడో తీసుకున్నాను, అసలు ఎందులో తీసుకున్నాను కూడా గుర్తులేదు, చాలా ఇయర్స్ అయింది. 2 తీసుకున్నాను. ఒకటేమో ఫ్రిడ్జ్కి పెట్టాను. యాక్చువల్గా ఒరిజినల్ ప్లాంట్ పెట్టచ్చు కానీ మనీ ప్లాంట్ అంత లేదనమాట, అందుకే ఆర్టిఫిషియల్ పెట్టేశాను ఇలాగా. అండ్ ఎస్, ఇవి నా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ సింపుల్గా. ఇది మొన్న ఈ ఫ్రేమ్ని ఇండియాలో నుంచి తెచ్చుకున్నాను, చేయించుకున్నాను అని చెప్పాను కదా. సో మొన్న ఈస్టర్కి మాల్కి వెళ్ళినప్పుడు ఇలా ఫోటో తీయించుకున్నాం అనమాట. చాలా బాగా అనిపించింది. బట్ ఆ కెమెరాలో చాలా డార్క్గా వచ్చింది, ఆ ఫోటోని ఫిల్ చేశాను ఇక్కడ. ఇవి మీరు అమెజాన్లో కానీ ఎక్కడ ఫ్లిప్కార్ట్లో కానీ ఎందులోనే చూడొచ్చు. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ ప్లాంటర్స్ అంటే దొరుకుతాయి. ఇందులో బాగానే ఉంటుంది అనమాట. వాటర్ పోసుకొని చక్కగా ప్లాంట్ పెట్టేసుకోవచ్చు. నేను ఎంటీగా ఉందని అందాక ఇలా పెట్టేశాను. అండ్ ఇంకొకటి చూపిస్తాను మీకు, ఇక్కడ ఉంటుంది అనమాట. సో ఇవి 2 సింపుల్గా ఉందని వైట్ బోర్డ్, ఇది మెటల్ బోర్డ్ అనమాట. సో దానికి పెట్టేసాలా. నీకు అదో ఆట అయిపోయింది, మెట్లు మించి కారు ఇసిరేస్తున్నాడు.
ఆ కార్ తెచ్చుకోవడం ఆట అనమాట, కిందకి పైకి. సరేలే, నేను ఆర్చి వెళ్ళిపోతున్నాను. బాయ్ బాయ్. డోర్ వేసేస్తున్నానులే అయితే, అమ్మ డోర్ వేసేస్తుందిలే. ఓకేనా, బాయ్. సో మార్నింగ్ నుంచి హడావుడిగా ఉందన్నమాట. యాక్చువల్గా ఈరోజు సెలబ్రేషన్స్ పెద్దగా అంటే ముందు అనుకోలేదు, ఎందుకంటే వేప పువ్వు కానీ ఇలాంటివి ఏం దొరకలేదు. యాజ్ యూజువల్ ఎప్పట్లానే మామిడికి ఇవేమీ లేవు అనమాట చేయడానికి ఇంట్లో. అండ్ మా హస్బెండ్ కూడా ఆఫీస్ ఉంది, సో అందుకని ఏం ప్లాన్ చేసుకోలేదు ఉగాదికి. నాకు కూడా పీరియడ్స్ దగ్గరలో ఉన్నాయి. లాస్ట్ టైం అలాగే శివరాత్రికి కూడా అయింది, బట్ ఈ రోజు లక్కీగా బాగానే ఉందనమాట. ఇంకా నిన్న డిసైడ్ అయ్యాము, ఒక పీరియడ్స్ రాలేదు కాబట్టి ఫెస్టివల్ చేసుకుందామని. అందుకని మా హస్బెండ్ ఈరోజు లీవ్ పెట్టారు. అండ్ అషితకి 2 days నుంచి ఫీవర్ అనమాట. అండ్ ఇప్పుడు ఐ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి. నాకు కొంచెం తగ్గింది, దక్షిత్కి తగ్గుతూ ఉంది. దక్షిత్ అయితే ఆల్మోస్ట్ 10 days నుంచి గీటాకి వెళ్ళట్లేదు. ఇంట్లో పుసుకు పట్టడం, మళ్ళీ పిల్లలకి ఎఫెక్ట్ అవుతుందేమో అని తన్ని పంపించట్లేదు. తర్వాత నాకు అండ్ అషికి 2 days నుంచి ఫీవర్. ఈరోజు కొంచెం బెటర్గా ఉంది చెప్పాలంటే. సో పొద్దున్న రాత్రి అస్సలు పడుకోలేదు అషిత అయితే. 103 అలా ఉంటుంది అనమాట ఫీవర్. నిన్న హాస్పిటల్కి కూడా వెళ్ళొచ్చాము. అండ్ ఎస్, ఈరోజు ఇంకా లేచి వాళ్ళిద్దరు లేచే ముందు ఫాస్ట్గా రెడీ అయ్యి పూజ చేసుకున్నాము సింపుల్గా. అండ్ పచ్చడి అయితే చేయలేదు, చాలా మిస్ అవుతున్నాను నేను. నాకు ఉగాది పచ్చడి అంటే పిచ్చి అనమాట. స్పెషల్గా ఉగాది వెళ్ళేకు 2-3 times చేసుకొని వేపు దొరికిన రోజులు చేసుకొని తినే టైపు. నాకు మా చెల్లికి చాలా ఇష్టం, ఇద్దరు పోటాపోటీగా తింటాం అనమాట. సో ఈ ఇయర్ అది లేదు. యాక్చువల్గా ఈవినింగ్ టెంపుల్ ప్లాన్ ఉందనమాట. సో టెంపుల్కి వెళ్తే అక్కడ ఏమైనా చేస్తారేమో పెడతారేమో అని నేను అనుకుంటున్నాను, తెలియదు. బట్ ఇండియన్ సూపర్ మార్కెట్లో అయితే దొరకలేదు అనమాట, లేదు. అండ్ ఇప్పుడు కుకింగ్ అన్నీ అయిపోయినాయి. అర్షిత పడుకుంది. ఇంకా ఫీవర్గా ఉంది కాబట్టి నిన్నే బాగా చేయించాము, ఇంక ఈరోజు చేయించలేదు. ఫీవర్ మళ్ళీ వచ్చేస్తుందేమో అని భయంతో. సో ప్రస్తుతానికైతే అలా రెస్ట్ తీసుకుంటుంది. అండ్ దక్షిత్ కూడా రెడీ అయిపోయాడు. మేము ఇంకా అలా కాసేపు టైం స్పెండ్ చేయాలి. పొద్దు నుంచి తిరుగుతున్నట్టే ఉంది. అంటే లేచి పరుగులు అనమాట. టిఫిన్ భోజనాలు అన్నీ వండుకొని. అండ్ కొత్త డ్రెస్ అయితే ఇది కొత్త టీషర్ట్. యాక్చువల్గా మొన్న మీరు బ్లాక్ చూసారు కదా, అందులోనే ఇది కూడా నేను వెస్ట్ సైడ్లోనే తీసుకున్నాను. టీషర్ట్ బాగుంటుంది స్కర్ట్ పైకి. మెయిన్ ఫీడింగ్ గురించి అషిత బయట పౌడర్ మిల్క్ కంప్లీట్గా మానేసింది. ఐ థింక్ 20 days ఏమో. మేము కొత్త డబ్బా తీసుకొచ్చాక మానేసింది అనమాట. అంటే అంతకుముందు నేను ఎవ్రీడే ఒకసారి పట్టేదాన్ని, బట్ ఎందుకు మర్చిపోయాను అలాగే ఒక 1 week. ఆ తర్వాత ఎంత ట్రై చేసినా కొంచెం తాగేదనమాట. ఎంతంటే ఒక 2-3 సిప్లేసి వదిలేసేది. బట్ 20 days నుంచి అయితే కంప్లీట్గా అసలు ఆ బాటిల్ కూడా పట్టుకోవట్లేదు. నేను ఏదైతే భయపడ్డానో అదే జరుగుతుంది. బట్ ఇప్పటికైతే బాగానే మేనేజ్ చేస్తున్నాను. ఇంట్లో ఉంటే నేను ఫీడ్ చేస్తాను కాబట్టి పర్లేదు. బయటికి వెళ్ళినప్పుడే కొంచెం చూసుకోవాలి. బయట తాగట్లేదు అనమాట అసలు. బయటికి వెళ్ళని వెనకాల కూర్చొని ఫీడ్ చేసి కార్ ఆపుకొని, అందుకే ట్రిప్స్కి వెళ్ళడం కూడా మానేసాము. ట్రిప్స్లో అంత ఈజీగా ఉండదు. లాంగ్ ట్రిప్స్ వెళ్ళినప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు బాటిల్ ఫీడ్ అలవాటు ఉంటే ఓకే. అసలు బాటిల్ కూడా రానివ్వట్లేదు తను. ఐ డోంట్ నో, మేము ఎంత ట్రై చేస్తున్నామో ఆ పౌడర్ అంతా వేస్ట్ చేస్తున్నాం ఎవ్రీడే. అంటే ట్రై చేస్తూనే ఉన్నాం అనమాట తాగుతుందేమో అని, అస్సలు తాగట్లేదు. సో చూడాలి. సాయంత్రం టెంపుల్కి తనకి బాగుంటే వెళ్తాం ఖచ్చితంగా. సో శారీ అన్నీ తెప్పించుకున్నాను కదా, చూద్దాం ఈరోజు ఇంకా వ్లాగ్ ఎలా నడుస్తుంది. అండ్ మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు మా ఫ్యామిలీ నుంచి. అండ్ హోప్ మీరు కూడా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. అండ్ ఈ ఇయర్ అందరికీ మంచిగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ స్టే పాజిటివ్. అండ్ మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీకి, మీ చుట్టుపక్కల వాళ్ళందరికీ పాజిటివిటీని స్ప్రెడ్ చేయండి. అదే మనకు కూడా వస్తుంది, మనం హ్యాపీగా ఉండొచ్చు. సో స్టే అవే ఫ్రమ్ నెగిటివ్ పీపుల్. అదే మనకి హ్యాపీనెస్ ఇస్తుంది, ప్రశాంతత ఇస్తుంది. దట్స్ వాట్ వీ బిలీవ్. అండ్ ఎస్, వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. సో చూడండి, మాట్లాడి వ్లాగ్ కంటిన్యూ చేద్దామని వచ్చాను అనమాట. ఇగో గూగుల్ చెప్పు దక్షిత్. గూగుల్ టర్న్ ఆన్ లైట్. అయ్యో దక్షిత్ చెప్పు. ఏ గూగుల్. దక్షిత్ భలే చెప్తాడు. చెప్పినానా? అలెక్సాకి చెప్పు, టీవీ ఆన్ చేయమని చెప్పు. చెప్పాలి. అలెక్సా టర్న్ ఆన్ టీవీ చెప్పు.
చెప్పు. Hey Google, turn on light. ఏ కలర్ కావాలి చెప్పు నువ్వు. చెప్పు. ఏ గూగుల్ టర్న్ ఆన్ పింక్ లైట్ అని చెప్పు. Sorry, I can't find any lights that can change color. You can add them in assistant settings. Oh no. చెప్పినా దక్షిత్. ఇక అలెక్సాకి చెప్పు. అలెక్సా టర్న్ ఆన్ టీవీ చెప్పు. బ్లూ లైటా? ఓకే. ఏ కలర్ కావాలి నీకు? బ్లూ. ఓకే. నెక్స్ట్ ఏ కలర్ కావాలి? దక్షిత్ హాయ్ చెప్పు. హాయ్. హలో. హ్యాపీ చెప్పు. హ్యాపీ ఉగాది. పర్పుల్. హ్యాపీ చెప్పు. హ్యాపీ అంతేనా? మరి చెప్పు. హ్యాపీ. మానే అయితే దక్షిత్ నాచి తీసుకెళ్ళొద్దు మనం. బాబాయా. ఇగో ఉగాది శుభాకాంక్షలు. అయ్యా ఉగాది చాలా చేస్తున్నావు నువ్వు. ఉగాది చెప్పు. హ్యాపీ ఉగాది చెప్పు. మరి మానే అయితే హ్యాపీ ఉగాది చెప్పాలి. హ్యాపీ అమ్మా. దక్షిత్ చెప్పమ్మా. హ్యాపీ. హే గూగుల్. బుజ్జి నీకు మన ఫస్ట్ ఉగాది గుర్తుందా? మన ఫస్ట్ కదా చెన్నైలో చేసుకున్నాం. సారీ కోయంబత్తూర్. ఓకే గూగుల్ స్టాప్. కోయంబత్తూర్ అని పోయి చెన్నై అన్నా. కోయంబత్తూర్ లో నువ్వు వచ్చావు కదా, అప్పుడు చేసుకున్నావు. నరేష్ వాళ్ళ ఇంట్లో చేసుకున్నావు. మా ఫస్ట్ ఉగాది పెళ్ళయ్యాక, మాది మార్చ్ లో పెళ్ళయింది కదా, ఇమీడియట్ గా ఏప్రిల్, అది కూడా ఏప్రిల్ 8th వచ్చింది అనమాట. అన్‌ప్లాన్డ్ గా నువ్వు కోయంబత్తూర్ వచ్చావు. అన్‌ప్లాన్డ్ అంటే ఐ మీన్ లాంగ్ స్టే కాదు, జస్ట్ విజిట్ వచ్చావు. విజిట్ అంటే హనీమూన్ కని ప్లాన్ చేశారు తను. పెళ్ళయ్యాక తను వెళ్ళిన 1 week 10 days హనీమూన్ కి ప్లాన్ చేస్తే మేము వెళ్ళే రోజే కరెక్ట్ గా ఉగాది అనమాట, ఏప్రిల్ 8th. ట్రిప్ కి వెళ్ళే రోజు, ఆ రోజు మార్నింగే యాక్చువల్ గా ట్రైన్ కూడా మార్నింగ్ 7 కదా, 6:30 7 ఆ రేంజ్ లోనే ట్రైన్. అయితే మా ఫ్రెండ్ నేను, వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ అనమాట. వాళ్ళకి జస్ట్ ఫ్యూ మంత్స్ అయింది పెళ్ళయి, డిసెంబర్ లో అయింది, మాకు మార్చ్ లో అయింది. వెళ్దామని అనుకున్నా, వాళ్ళకి అదే ఫస్ట్ అనమాట. సో కలిసి వెళ్దామని అనుకుని తను నేను ఫస్ట్ పెళ్ళయ్యాక ఫస్ట్ పండుగ అంటే ఆబ్వియస్లీ ఒక ఎగ్జైట్మెంట్ ఇవన్నీ ఉంటాయి కదా. ఎప్పుడో ఎర్లీ మార్నింగ్ లేచేసి 6:30 7 ట్రైన్ అంటే మాకు ట్రావెల్ ఒక 40 minutes ఉంటది కదా, 1 hour రైల్వే స్టేషన్ కి దూరమే. అయితే క్యాబ్ దొరకాలి ఆ టైంలో. సో మేము పొద్దున్నే లేచేసి పూజ చేసేసుకొని ఏదో ఉన్నాడితే పచ్చడి వేసేసుకొని అప్పటికి వీళ్ళు అంటూనే ఉన్నారు లేట్ అయిపోద్దని. బట్ వీళ్ళు కూడా రెడీ అయ్యి మేము రెడీ అయ్యేటప్పటికి అదే టైం అయింది. ఆ క్యాబ్ లేట్ గా వచ్చింది, మా కర్మ కొద్ది క్యాన్సిల్ అయ్యి. తర్వాత ఏంటి వెళ్ళేటప్పుడు ట్రాక్ గేట్ పడిపోయింది. అబ్బా అసలు మామూలు టెన్షన్ కాదు, పరుగులే. స్టేషన్ లో అయితే వెళ్ళాము, ట్రైన్ వెళ్ళిపోతుంది. మెట్లెక్కి చివరి మెట్టు దగ్గర ట్రైన్ అరుస్తూనే ఉంటాం అసలు. ట్రైన్ వెళ్ళిపోయింది. ఇంకా చూడండి మా తిప్పలు, రిజర్వేషన్ అంతా పోయి ఏం చేయాలో అర్థం కాల. మళ్ళీ ఒక 2 hours 3 hours స్టేషన్ లో కూర్చొని ట్రైన్లు అన్ని మారి రిజర్వేషన్ లేకుండా అప్పటికప్పుడు అంటే దొరకదు కదా. అక్కడ ఆల్రెడీ మేము కారు మొత్తం రూమ్స్ అన్ని బుక్ చేసేసుకున్నాం. అసలు మంచి ఎక్స్పీరియన్స్. ఫస్ట్ ఉగాదిలోనే మాకు ఏంటంటే ఫస్ట్ చేదు అనుభవం, ఫస్ట్ తగిలిన రుచి అనమాట. మంచిగా మాట్లాడుకున్నాం ట్రైన్స్ తిరుగుతూ. సో మంచిగా మాట్లాడుకొని బాగా వెళ్ళాము, బాగా అనిపించింది. అంటే పెళ్ళయ్యాక ఫస్ట్ ఈ రోజు నాకు బాగా గుర్తొస్తుంది అది, ఎందుకంటే April 9th కదా ఈ రోజు. సో అప్పుడు April 8th వచ్చింది అనమాట. నాకు డేట్ గుర్తుంది బాగా, April 8th అప్పుడు కూడా.
సో చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. సో మీతో కూడా షేర్ చేసుకుందాం కదా అనిపించింది నాకు. అండ్ ఇక్కడ చిల్ అవుతున్నాం బెడ్రూమ్లో, ఎందుకంటే అషిత హాల్లో పడుకుందనమాట. మా ఇక్కడ బేసిక్గానే చిన్న సౌండ్ వచ్చినా పెద్దగా వినిపిస్తుంది. అందులో వాడు మామూలుగా ఉండడు, అల్లరి చేస్తూ ఉంటాడు అనమాట, కార్లు ఇచ్చుకొని అరుస్తూ. అది అసలు ప్రశాంతంగా నిద్రపోవట్లేదు. నైట్ ఏం అవుతుందంటే వీడు ఏడుస్తున్నాడు అని అది ఏడుస్తుంది, అది ఏడ్చినప్పుడు వీడు ఏడుస్తున్నాడు. అంతే మరి కిడ్స్ పెరిగే కొద్ది. సేమే తింటావా? ఇప్పుడు ఇచ్చానా? లంచ్ కి ఇంకా టైం పడుతుంది బాగు. ఇప్పుడే కదా బజ్జీలు తిన్నాం. అదే ఇచ్చానా? స్వీట్ తేనా? నేనైతే భోజనం తిన్నాక తింటా. ఓకే, అప్పుడు కూడా తినొచ్చు కావాలంటే మళ్ళీ. సరే అయితే ఇవ్వనా? ఇవి దక్షిత్ స్వీట్. మంచం పైన కూర్చొని తినకూడదు. ప్రసాదం ప్రసాదం కాదు, ప్రసాదం తీలా దేవుడి దగ్గర నుంచి. ఇంకా ఓకే, యూ కెన్ చిల్ అండ్ హ్యావ్. Dankeschön. ఎట్లుంది? ఇంకా తినలేదు. బాగుంది. సరిపోయిందా స్వీట్నెస్? దక్షిత్ కూడా తింటాను. దక్షిత్ ఆమె తిను స్వీట్. తినకుండా యాక్టింగ్ మాత్రం చేస్తావు బోల్డంతా. యమ్మీ. హాయ్, హలో. సో నేనైతే రెడీ అయిపోయాను. యాక్చువల్గా టెంపుల్కి అయితే వెళ్ళట్లేదు, అషితకి ఫీవర్గా ఉందన్నమాట. సో శారీ తెప్పించుకున్నందుకు మా హస్బెండ్ వేసుకోరని ఫొటోస్ తీస్తా అంటే సరే వేసుకొని రెడీ అయ్యాను అనమాట. జస్ట్ అలా ఫొటోస్, గెట్ రెడీ విత్ మీ అండ్ ఇన్స్టాగ్రామ్ కోసం రీల్ అలా అనమాట. సో నెక్స్ట్ సెట్ అయితే ఫైనల్లీ ఇది బాగా సెట్ అయిందన్నారు మా హస్బెండ్. సో ఇదే బాగా అనిపించింది నాకు, సింపుల్గా క్యూట్గా. అండ్ స్టిచ్చింగ్ అదంతా కూడా పర్ఫెక్ట్గా ఉంది. అండ్ శారీ కూడా చాలా బాగుంది. మా హస్బెండ్ అన్నారు కలర్ చాలా బాగుంది అని చెప్పి. సో ఇది సింగిల్ ఫ్లేర్ ట్రై చేశాను అనమాట నేను. చాలా సాఫ్ట్గా ఉంది శారీ అయితే. సో జస్ట్ ఇంకా ఫొటోస్కి రెడీ అవ్వలేదు, మీకు చూపించేసి ఫొటోస్ తీసుకుందాం అని అనుకున్నాను. నాకు ఇలా శారీ పెట్టుకోవడం చాలా ఇష్టం. జారిపోతుంది, ఇది పిన్ పెట్టుకోవాలి. సో ఎస్, ఇలా ఉంది శారీ, చాలా బాగుంది. బ్యాంగిల్స్ కూడా ఇవి పేర్ చేశాను. సింపుల్గా రెడీ అయిపోయాను అంతే. ఇంక ఇయర్ రింగ్స్ కూడా ఏం మార్చలేదు, ఎక్కడికి వెళ్ళట్లేదు కదా ఫొటోస్ కోసమే కదా అని చెప్పి జస్ట్ లిప్స్టిక్ వేసుకొని ఐ షాడో వేసుకున్నాను అంతే. ఇంకేమీ వేసుకోలేదు. అండ్ హెయిర్ స్టైల్ కూడా ఏం చేసుకోలేదు, అంత ఓపిక లేదు బేసిక్గా. బట్ చాలా చాలా బాగుంది శారీ అయితే. ఫొటోస్ కుదిరితే యాడ్ చేస్తాను తప్పకుండా. సో మీకు ఫుల్ వ్యూ షేర్ చేయడానికి నాకు అవ్వట్లేదు. మా హస్బెండ్ ఏమో అషితాని ఎత్తుకొని ఉన్నారనమాట. సో అషిత పడుకుంటే నేను ఫొటోస్ దిగుతాను. నాకేమో ఇక్కడ లైటింగ్ ప్రాపర్గా ఉండదు. ఇలానే మీకు అనిపిస్తుంది కదా, ఈ రూమ్లోనే కొంచెం లైట్ ఉంటుంది అనమాట, అందుకే ఈ రూమ్లోనే తీస్తాను. సో ఇక్కడేమో నాకు ఇది సోఫా అటు వచ్చి లెంత్ ఫుల్గా కనిపించట్లేదు. సో ఫైనల్లీ శారీ ఎలా ఉంది చెప్పండి, పిక్చర్స్ యాడ్ చేస్తాను కాబట్టి మీకు తెలుస్తుంది. నాకైతే బాగా నచ్చింది. ఇందులో డార్క్ కలర్స్ చాలా ఉన్నాయి. సో ఎవరైనా ట్రై చేయాలనుకోండి ట్రై చేయండి. నాకైతే బాగా అనిపించింది. బ్లౌజ్ కూడా క్వాలిటీ అది చాలా చాలా బాగుంది. సో దిస్ ఈజ్ మై ఉగాది అవుట్ఫిట్. ఇప్పుడు కొన్ని ఫొటోస్ దిగేసి ఇంకా డ్రెస్ చేంజ్ చేసేసుకోవడమే. చాలా చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. నా దగ్గర లేదు కూడా ఈ కలర్ శారీస్లో. బాగుంది చాలా. అండ్ అషిత అయితే ఈవినింగ్ అలా నిద్ర లేచింది. సో చూసారు కదా, కొంచెం బెటర్గా ఉంది. బట్ మెడిసిన్ వేసాక కాసేపటికి బాగుంటుంది, ఒక 2-3 అవర్స్. మళ్ళీ స్లోగా ఫీవర్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. పాపం చాలా క్రాంకీగా, ఆ అనీజినెస్ వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అండ్ ఇంకా అలా కూర్చున్నాం అనమాట. సో జస్ట్ నేను శారీ వేసుకొని తెచ్చుకున్నాను కదా అని చెప్పేసి 2 ఫొటోస్ అవి ఒక రీల్ షూట్ చేసుకున్నాను సెల్ఫ్గానే ఫర్ ద ఫస్ట్ టైం. అండ్ ఇంకా బట్టలు అవి వేసుకొని ఇంకా తెచ్చుకొని అన్నీ ఫోల్డ్ చేసుకుంటున్నాను అనమాట. మళ్ళీ ఫ్రెష్వి వేయాలంటే ఇవి సర్దుకోవాలి కదా. సో ఇవి ఫోల్డ్ చేసుకొని సర్దుకొని ఇంకా అలా ఈవినింగ్ ఒక సిరీస్ పెట్టుకొని ఇంకా మా డే అయితే అలా స్పెండ్ చేశాము. అండ్ అంతేనండి, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ ఉగాది వ్లాగ్. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను, మీరు కూడా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. అండ్ సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియో. అండ్ బాయ్ బాయ్, టేక్ కేర్.